హాయ్ అండి, నేను మీకు ఈరోజు ఆవకాయ పచ్చడి చూపించబోతున్నాను. ఆవకాయ అల్లం ఎల్లిగడ్డ పచ్చడి. నార్మల్గా అందరూ ఆవ పొడి వేసి పెడతారు. ఇందులో స్పెషల్ అల్లం ఎల్లిగడ్డ కలపడం చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకు నేను 10 మీడియం సైజ్ మామిడికాయలు తీసుకున్నాను. ఇవి కట్ చేసిన తర్వాత 1.5 kg వచ్చింది. ఈ 1.5 kgకి మనం 1/2 kg కారం, 1/2 kg ఉప్పు తీసుకొని ఆవ పొడి 100 grams తీసుకోవాలి. జీలకర్ర పొడి 50 grams, మెంతి పొడి 50 grams. ఇలా తీసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. వీటితో 300 grams అల్లం ఎల్లిగడ్డ. ఇదే స్పెషల్ ఇందులో. నార్మల్గా ఆవకాయ కాకుండా ఆవకాయ అల్లం ఎల్లిగడ్డ పచ్చడి. ఇలా 300 grams అల్లం ఎల్లిగడ్డ వేసుకొని బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కొట్టి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు తీసి ఇందులో కలపాలి. మామిడికాయ ముక్కలకి మసాలా కరెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత 1/2 kg ఆయిల్ వేడి చేసి అందులో టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ మెంతులు, టీ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత నూనెను చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాలి నూనె. చల్లారిన తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న ముక్కల్లో ఈ ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం ఎల్లిగడ్డ మామిడికాయ పచ్చడి రెడీ అయిందండి. ఇది తెలంగాణ స్పెషల్. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అల్లం వెల్లిగడ్డతో చాలా టేస్ట్ కూడా వస్తుంది.